గైస్, దిస్ ఇస్ సింధురా కిర్మల అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అగైన్ ఐమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. ఇవాల్టి వీడియో ఏంటి అని మాట్లాడుకునే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఈ వీడియో మొత్తం చూడండి అండ్ ఆల్సో మిగతా వీడియోస్ కూడా చూడండి. మీకు మా వీడియోస్ నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. పాత వ్యూయర్స్కి ఆల్రెడీ తెలుసు, బట్ కొత్త వ్యూయర్స్ కోసం చెప్తున్నాను. ఐఎమ్ ఏ 29-year-old mom వర్కింగ్ యాజ్ అ ప్రొడక్ట్ ఆప్స్ అండ్ ఎ పార్ట్ టైమ్ కంటెంట్ క్రియేటర్. గైస్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న విషయం గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మీరు నా వీడియోస్ కనుక అబ్జర్వ్ చేస్తే కొన్ని వీడియోస్లో నేను ఐ షేర్ మై సాడ్నెస్, కొన్ని వీడియోస్లో ఐ షేర్ మై హ్యాపీనెస్, ఇలా షేర్ చేస్తూ ఉంటాను కదా. ఏంటి ఇలా డిఫరెంట్గా షేర్ చేస్తుంది అనుకుంటారు కదా. సో మీ అందరి కోసం ఒక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ సాడ్నెస్ అండ్ హ్యాపీనెస్ కదా. ఒక్క రోజులోనే 24 hours మనకు నచ్చినట్టు ఉండదు. మనం ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ అంతా మనం హ్యాపీగా ఉంటే ఆఫ్టర్నూన్ ఏదో ఒక విషయం వల్ల మనం సాడ్గా అయిపోయే డేస్ చాలా ఉంటాయి కదా. సో లైఫ్ కూడా అంతే కదా. కొన్ని డేస్ మనం హ్యాపీగా ఉంటాం, కొన్ని డేస్ సాడ్గా ఉంటాం. సో అలా సాడ్గా ఉన్న డేస్లో సాడ్నెస్ని, హ్యాపీగా ఉన్న డేస్లో హ్యాపీనెస్ని నాకు ఏమనిపిస్తే అది జెన్యున్గా మీతో షేర్ చేసుకుంటున్నాను. దట్ ఈజ్ ఆల్. నేను అంతే దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. గైస్, యాక్చువల్లీ చెప్పాలి అంటే నిజంగా చెప్తున్నాను, ఇంతకు ముందుకు నాకు స్టార్టింగ్లో వీడియోస్లో మాట్లాడాలి అది ఇది అంటే ఏం మాట్లాడాలి అని అనిపించేది. బట్ రాను రాను మీతో మాట్లాడుతుంటే ఏమవుతుందంటే ఓకే ఇది మాట్లాడొచ్చు, ఇలా మాట్లాడొచ్చు, ఇది ఏదని మాట్లాడడం నేర్చుకుంటున్నాను అనమాట. సో మీతో మాట్లాడుతూ కంటెంట్ క్రియేషన్ కూడా కొంచెం వస్తుంది. అంటే మొత్తం ఇప్పుడు ఏదో పెద్ద నేను తోపు కంటెంట్ క్రియేటర్ అని చెప్పట్లేదు, బట్ ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అని నేను చెప్తున్నాను. సో ఇంకా ముందు ఇంకా నేర్చుకొని ఇంకా మంచిగా కంటెంట్ క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నాను. ఏమంటారు గైస్? అండ్ ఆల్సో గైస్, నాకు ఒక చిన్న హెల్ప్ చేయొచ్చు కదా. మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో చెప్పొచ్చు కదా. నాకు చాలా హెల్ప్ అవుతుంది ప్లీజ్. ఓకే, చాలా మాట్లాడాను కానీ ఇంతకీ ఇవాళ వీడియో ఏంటి అనే దాని గురించి మాట్లాడలేదు కదా. సో ఇవాళ వీడియో ఏంటి అంటే నేను ఆల్రెడీ మీతో నా డే ఇన్ మై లైఫ్ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజు ఎలా ఉంటుంది ఏంటి అనే దాని గురించి ఒక వీడియోలో షేర్ చేశాను కదా. ప్రాబబ్లీ నెక్స్ట్ ఇంకా వస్తూ ఉంటాయి అట్లాంటి వీడియోస్. బట్ ఈ వీడియో ఏంటి అంటే వర్క్ టైంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న రోజు నా వర్క్ ఎలా ఉంటుంది, హౌ ఐ మేనేజ్ వర్క్ అనేది నేను మీకు చూద్దాం అనుకున్నాను. దిస్ ఇస్ మోస్ట్లీ అబౌట్ వర్క్ అనమాట. అంటే లైక్ మిగతా వర్క్స్ ఎలా చేస్తాను ఏంటి అనే దాని గురించి మాట్లాడను. హౌ టిపికలీ మై వర్క్ షెడ్యూల్ విల్ బి అనే దాని గురించి చూద్దాం అనుకుంటున్నాను. సో దట్ ఇన్ కేస్ మీలో ఎవరైనా ప్రోడక్ట్ మేనేజర్ ఆర్ ప్రోడక్ట్ మేనేజ్మెంట్ రోల్స్ కిందికి వెళ్ళినట్టయితే యుల్ హ్యావ్ సమ్ ఐడియా హౌ ద డే విల్ బి అని చెప్పేసి ఒక ఐడియా వస్తుంది కదా. సో అందుకని చెప్పి ఫాస్ట్గా మాట్లాడేసరికి ఆయాసం వస్తుంది. లెట్ మీ స్లో డౌన్. ఓకే గైస్, సో ఇదన్నమాట వీడియో. మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నేనైతే నా వర్క్ని కాఫీతో స్టార్ట్ చేస్తాను. బికాజ్ కాఫీ మేక్స్ మై మైండ్ రిఫ్రెషింగ్ అనిపిస్తుంది. ఇలా రిఫ్రెషింగ్గా ఉండడం వల్ల డే పాజిటివ్గా స్టార్ట్ అవుతుంది అని నా ఫీలింగ్. సో కాఫీ తాగుతూ ఏమైనా మెయిల్స్ ఉన్నాయా, టీమ్స్లో మెసేజెస్ ఉన్నాయా అని చెక్ చేసుకుంటాను. అండ్ ఏమైనా మెయిల్స్కి ఆర్ మెసేజెస్కి రెస్పాండ్ అవ్వాల్సింది ఉంటే రెస్పాండ్ అవుతాను. బికాజ్ ఐ బిలీవ్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ అని. మోస్ట్లీ నేను మార్నింగ్ టైమ్స్లోనే ప్రొడక్టివ్గా ఉంటాను. ఏమైనా డాక్యుమెంటేషన్ కానీ యూజర్ స్టోరీస్ కానీ కంప్లీట్ చేసేవి ఉంటే దానిపైన నేను వర్క్ చేస్తాను. బికాజ్ నేను వర్క్ చేసేది యూఎస్ టీమ్తో కాబట్టి వాళ్ళందరూ ఆఫ్టర్నూన్ లాగిన్ అవుతారు. సో ఆఫ్టర్నూన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నాకు కాల్స్లోనే అయిపోతుంది. సో నేను అందుకని మోస్ట్ ఆఫ్ ద వర్క్ అంతా మార్నింగే కంప్లీట్ చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను. మరి మీరు ఎప్పుడు ప్రొడక్టివ్గా ఉంటారు? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే నా వర్క్ స్పేస్ని ఇలా సెటప్ చేసుకున్నాను. ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టుకోవడం వల్ల వర్క్ పీస్ఫుల్గా చేసుకోవచ్చు అని నేను బిలీవ్ చేస్తాను. ఆఫ్టర్ కాఫీ ఒక చిన్న కాల్ ఉండే. ఈ కాల్ ఏంటి అంటే క్యూఏ టీమ్ వాళ్ళు నేను వర్క్ చేసిన ప్రాజెక్ట్ పైన టెస్టింగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నారు. సో వాళ్ళ క్వశ్చన్స్ని ఈ మీటింగ్లో నేను వీలైనంత వరకు ఆన్సర్ చేయడానికి ట్రై చేశాను. ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టుగా యూజర్ స్టోరీస్ రాసేది ఉంటే దానిపైన నేను వర్క్ చేస్తున్నాను. యూజర్ స్టోరీస్ రాయడం అని అంటే చెప్పడానికి చాలా ఈజీగానే ఉంటుంది, బట్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. దీనికి చాలా థాట్ ప్రాసెస్ ఇంపార్టెంట్ అండ్ చాలా అనలైజ్ చేసి యూజర్ స్టోరీస్ని అయితే మనం రాయాల్సి ఉంటుంది. ఈ యూజర్ స్టోరీస్లో మనం ఒక్క పాయింట్ మిస్ చేసినా ఆర్ ఒక్క పాయింట్ మనం సరిగ్గా రాయకపోయినా
ప్రాజెక్ట్‌లో అది ఎఫెక్ట్ పడుతుంది. అండ్ వాళ్ళు ఏమైంది అని అంటే యూజర్ స్టోరీస్ సరిగ్గా లేదు అని చెప్పి మన మీదే చెప్తారు. అందుకని నేను యూజర్ స్టోరీస్ రాసిన తర్వాత కూడా నా మైండ్ పీస్‌ఫుల్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ లేనప్పుడు మళ్ళీ ఒకసారి నాకు నేనే రివ్యూ చేసుకుంటూ ఉంటాను. సో యూజర్ స్టోరీస్ రాయడం సౌండ్ చేసినంత ఈజీగా, సింపుల్‌గా అయితే ఉండదు. ఇంకా వర్క్‌లో స్ట్రెస్ ఎక్కువైంది అన్నప్పుడు నేను లంచ్ పెట్టి అలా బయటికి వెళ్ళేసి రావడం లేదా ఇలా గార్డెన్‌కి వెళ్ళి నించోవడం చేస్తుంటాను. సో దట్ నన్ను నేను రిలాక్స్ చేసుకొని ఇంకా ప్రొడక్టివ్ అవ్వచ్చు అని చెప్పి. మీరు కూడా ఇది ట్రై చేయండి. తప్పకుండా వర్కౌట్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత నాకు టీమ్స్‌లో మెసేజెస్ వస్తున్నాయి. రెస్పాన్సివ్ ఉండాలి. సో అందుకని నేను లంచ్ మాత్రం డెస్క్ దగ్గరే చేసేసాను. సో చూసారు కదా గైస్, టిపికల్‌గా వర్క్ ఉన్న రోజు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో వర్క్ లైఫ్ ఇలాగే ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంకా హెక్టిక్‌గా కూడా ఉంటుంది. సో యాహ్! ముందే ప్రిపేర్ అయిపోవాలి దీనికి. అట్లా అని చెప్పి నేను ఈ రోల్ కష్టం అని ఏం చెప్పట్లేను. బట్ ట్రస్ట్ మీ గైస్, యాక్చువల్లీ ఈ ఐటీ జాబ్స్, ఈ ప్రొఫెషనల్ జాబ్స్ ఇవన్నీ అండర్ రేటెడ్ జాబ్స్ అయిపోయాయి. ద అమౌంట్ ఆఫ్ స్ట్రెస్ వి గో త్రూ, అంటే దీని గురించి చాలామంది మాట్లాడతారో లేదో నాకు తెలీదు. బట్ నిజంగా చెప్తున్నా, ఈ ఐటీ జాబ్స్‌లో, ఈ ప్రొఫెషనల్ జాబ్స్‌లో ఉండే స్ట్రెస్ అంతా ఇంత కాదు. సమ్‌టైమ్స్ లిటరల్లీ ఏమనిపిస్తుందంటే, ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోస్ చూస్తుంటాం కదా! లైక్ నేను రీసెంట్‌గా ఒక వీడియో చూసాను. ఒక టిపికల్ ఐటీ ఎంప్లాయీ వర్క్ స్ట్రెస్‌కి జాబ్ మానేద్దాము అన్నట్టుగా ఇట్లా టై లూజ్ చేసుకొని బయటికెళ్ళిపోతూ ఉంటాడు. బట్ అక్కడ బయట చూసి వేరే జనాలను చూసి ఓకే, వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఎంత అని చెప్పి మళ్ళీ ఆలోచించుకొని హీల్ కమ్ బ్యాక్ టు వర్క్. సో అలాగే ఏ ఐటీ ఎంప్లాయీ అయినా, అండ్ అలాగే నేను కూడా ఇలా జాబ్ లేక ఇక్కడ చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు కదా! జాబ్ ఉండి కూడా నేను ఎందుకు గివ్ అప్ ఇచ్చేసేయాలి అని చెప్పి నేను అనుకుంటాను. అండ్ అట్లా అని చెప్పి నేను మొత్తమే గివ్ అప్ ఇచ్చేయను అని ఏం చెప్పట్లేను. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సిట్యుయేషన్. గివ్ అప్ ఇవ్వాల్సిన సిట్యుయేషన్ వస్తే గివ్ అప్ ఇవ్వాలి. గివ్ అప్ ఇవ్వలేని సిట్యుయేషన్‌లో ఉన్నప్పుడు వై షుడ్ వి గివ్ అప్? వి హావ్ టు వర్క్ హార్డ్ కదా! సో అది నేను బిలీవ్ చేస్తాను. సో యాహ్ గైస్, అదనమాట వీడియో. సో ఈ వీడియోతో నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, డ్రీమ్స్ విల్ కమ్ ట్రూ. యూ హ్యావ్ టు డ్రీమ్. యూ హ్యావ్ టు మేక్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. అండ్ డ్రీమ్ కమ్ ట్రూ అయిన తర్వాత కూడా యూ హ్యావ్ టు నాట్ లైక్ రిలాక్స్. యూ హ్యావ్ టు వర్క్ ఆన్ దట్ డ్రీమ్. లైక్ ఇంకా ఆ డ్రీమ్‌ని నిలబెట్టుకోవడానికి కూడా కష్టపడాలి అని చెప్పేదే నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఓకే గైస్, సో అదనమాట వీడియో. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా! వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా అనిపించింది ఏంటి అని. అండ్ ఇంతకు ముందుకు అడిగినట్టుగా ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. గైస్, మీలో చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కూడా ఎంకరేజ్‌మెంట్ లాగా ఉంటుంది. అండ్ ఆల్సో పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇంకా వీడియోలో కలుద్దాం. బాయ్.